వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. వారి యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్, హంగామా కంటే మనసుకు హత్తుకునే, కుటుంబంతో కలిసి చూసే సున్నితమైన ఎమోషనల్ స్టోరీలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి హృదయ స్పర్శి చిత్రంగా వస్తున్న రమణీ కళ్యాణం సినిమా ప్రస్తుతం సినిమా ప్రియుల మధ్య హైప్ సృష్టిస్తుంది. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో సూర్య, వశిష్ఠ, దీప్శిఖా చంద్రన్ నటించిన ఈ చిత్రం మే 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీ కాదు, జీవిత సత్యాలు, అడ్డంకులను అధిగమించే ప్రేమ, కుటుంబ బంధాల గొప్పతనాన్ని చూపించే హార్ట్ టచింగ్ ఎంటర్టైన్మెంట్. రమణీ కళ్యాణం కథ వినూత్నమైనది. చూపులేని అమ్మాయి, కాళ్ళు లేని అబ్బాయి మధ్య జరిగే హృదయపూర్వక ప్రయాణమే ఈ చిత్రం. మ్యాచ్ మేకింగ్ ద్వారా వారి జీవితాలు కలుస్తాయి. గత కష్టాలు, గాయాలు ఉన్నప్పటికీ ప్రేమ ద్వారా కొత్త ఆశలు, కలలు చూస్తారు. ఈ కథలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఓవర్ డ్రామా లేదు. రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ లాంటి సీన్స్ తో ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్లోని డైలాగ్స్ హార్ట్ టచ్ చేసేలా ఉన్నాయి. డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి తన స్వీయ దర్శకత్వంలో ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్ ను చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశారు. కోర్టు సినిమా ఫేమ్ రామ్ జగదీష్ డైలాగ్స్ రాయడంతో మరింత బలం వచ్చింది. సూర్య, వశిష్ఠ హీరోగా తన నటనతో మరోసారి మెప్పించనున్నాడు. కాళ్ళు లేని పాత్రలో అతని ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అద్భుతమనే చెప్పాలి. యంగర్ హీరోల్లో ఒకరైన అతను ఈ సినిమాలో డెప్త్ తో నటించి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకునేలా ఉన్నాడు. దీప్శిఖా చంద్రన్ చూపులేని ఆర్జే సింగర్ పాత్రలో అపూర్వమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఉంది. ట్రైలర్లో ఆమె స్టైల్, పాజిటివిటీ ఎంతో బాగుంటాయి. ఇద్దరి కెమిస్ట్రీ సహజంగా ఎమోషనల్ గా ఉంది. సపోర్టింగ్ కాస్ట్ లో శ్రీనివాస్ రెడ్డి, చైతు జొన్నలగడ్డ, శ్యామల, ప్రభావతి వంటి నటీనటులు కామెడీ, ఎమోషన్ బ్యాలెన్స్ చేసేలా ఉన్నారు. ట్రైలర్లో లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ మూమెంట్స్, కామెడీ ఎలిమెంట్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హార్ట్ టచింగ్ గా ఉంది. సూరజ్ ఎస్ కురూప్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతం. ప్రతి ఫ్రేమ్ భావోద్వేగాలను క్యాప్చర్ చేస్తుంది. ఎడిటింగ్ స్మూత్ గా ఉండటం వల్ల సినిమా ఫేస్ బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై క్వాలిటీగా ఉన్నాయి. ఈ సినిమా సమాజానికి ఇచ్చే సందేశం చాలా ముఖ్యమైనది. వికలాంగుల పట్ల సానుభూతి కాకుండా వారి సామర్థ్యాలను గుర్తించి, ప్రేమించి, గౌరవించాలని చెబుతుంది. ప్రేమ అనేది శారీరక సౌందర్యం లేదా సామర్థ్యాలపై ఆధారపడకూడదని ఈ కథ బోధిస్తుంది. ఫ్యామిలీ వాల్యూస్, రిలేషన్షిప్స్ ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ప్రస్తుత తరం యువకులకు ఇది గ్రేట్ ఇన్స్పిరేషన్. మనం ఎదుర్కొనే కష్టాల్లోనూ ఆశను వదలకూడదని, ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగాలని చెబుతుంది. డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ స్టైల్ సూపర్. సెన్సిటివ్ టాపిక్ ను కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి అందరికీ నచ్చేలా ఈ సినిమాని తీశారు. రామ్ జగదీష్ డైలాగ్స్ హైలైట్ కానున్నాయి. ప్రతి సీన్ లోనూ నవ్వు, కన్నీళ్లు రాబట్టే ఎలిమెంట్స్ ఉన్నాయి. సౌండ్ డిజైన్, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్లు అన్ని పాజిటివ్ రెస్పాన్స్ పొందాయి. ప్రేక్షకులు నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్, హార్ట్ వార్మింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మహిళలందరూ ఇష్టపడే సినిమా ఇది. మే 22 రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రావడం ఖాయం. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి కావాలి. పాజిటివ్ సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి. రమణీ కళ్యాణంలోని సాంగ్స్ కూడా హైలైట్. ఎమోషనల్ నుంచి ఫన్ ట్రాక్స్ వరకు అన్ని బాగున్నాయి. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి హ్యాపీగా, సంతోషంగా బయటకు వస్తారు. ఇది రిపీట్ వాచింగ్ వాల్యూ ఉన్న చిత్రం. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. రమణీ కళ్యాణం ఒక సాధారణ సినిమా కాదు. ఇది జీవితాన్ని జర్నీ చేసే హృదయపూర్వక అనుభవం. ప్రేమ యొక్క గొప్పతనం, మానవ సంబంధాల బలం, అడ్డంకులను అధిగమించే ధైర్యం ఇవన్నీ ఈ చిత్రంలో అందంగా చెప్పబడ్డాయి. సూర్య, వశిష్ఠ, దీప్శిఖా చంద్రన్ జంట అద్భుతమైన ఎమోషనల్ డెప్త్ ఇచ్చారు. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2026 సంవత్సరం బెస్ట్ ఫీల్ గుడ్ మూవీలో ఒకటిగా నిలుస్తుంది. ఇది వాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామైక్.